హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు 17th ఆగస్ట్ మనసంతా నువ్వే సీరియల్ ఎపిసోడ్లో ట్విస్ట్లు అయితే మామూలుగా లేవు. ఇంకా లేట్ చేయకుండా సీరియల్ రివ్యూలకు అయితే వెళ్ళిపోవచ్చండి. అండ్ ఇంకా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మన ఛానల్ నుంచి వచ్చే నోటిఫికేషన్స్ మీకు వెంటనే వస్తుంటాయి. అండ్ ఇంకా సీరియల్ స్టార్టింగ్లోనే ఎస్ఏ కాస్త ఇక కాశీ అనుకుని ఇంకా యష్ని అయితే స్టేషన్లో పెట్టడం జరుగుతుంది. ఇంకా యష్ ఎంత చెప్పినా సరే వినిపించుకుపోయేసరికి, సార్ నేను ఏ తప్పు చేశానని నన్ను ఇలా స్టేషన్లో పెట్టారు, అసలు ఏం జరిగింది, నేను అక్కడ ఉండేసరికి నన్ను ఎందుకు ఇలా అరెస్ట్ చేసి ఇలా పెట్టారు అని ఇంకా అడుగుతుండేసరికి, ఒరేయ్ నువ్వైతే మాట్లాడకు, అసలు నువ్వు పారిపోయి మళ్ళీ ఇలా ఏదో మాటలు మాట్లాడుతున్నావేంటి, అసలు సంబంధం లేకుండా మాట్లాడుతున్నావు, ఆయన నీకు నేను అనుసిచ్చాను చూడు, నీకు ఏదైనా సరే నేను సింధు మేడం చెప్పారని వదిలేశాను, అందుకని నా తప్పు నేను తెలుసుకున్నాను, నువ్వు ఇంకొకసారి ఈ స్టేషన్ నుంచి కదలకుండా అయితే చూసుకుంటాను, కానిస్టేబుల్ వీడికి వచ్చిన భోజనం కానీ ఏదైనా ఎవరైనా వస్తే అస్సలు కలవనివ్వద్దు, వీడితో ఎవరు కూడా మాట్లాడద్దు అని ఇంకా గట్టిగా వార్నింగ్ ఇచ్చేసరికి ఇంకా అక్కడున్న యష్కి అయితే అర్థం కాకుండా పోతుంది. ఇంకా మరో పక్క ఇంకా సుబ్బలక్ష్మి అయితే కాశీ గురించి క్యారియర్ తీసుకుని వస్తుండేసరికి, అమ్మ ఎక్కడికి వెళ్తానో లోపలికి, ఆయన ఇంకా కాశీని ఇక మీదట కలవడానికి వీల్లేదు, అసలు ఎవరు వచ్చినా కలవకూడదు అని ఇంకా చెప్తుండేసరికి, అదేం సార్ అలా అంటున్నారు, సింధు మేడం భోజనం తీసుకురావచ్చని పర్మిషన్ కూడా తీసుకున్నారు కదా, మళ్ళీ ఏమైంది సార్, అదేనమ్మా నిన్న కాశీ పారిపోయాడు, మళ్ళీ సార్కే సవాల్ చేసి నన్ను పట్టుకోండి అని చెప్పాడు, ఇంకా సార్కి అయితే చాలా కోపం మీద ఉన్నారు, నువ్వు వెళ్తే ఇంకా చాలా పెద్ద గొడవ అవుతుంది, 2-3 దెబ్బలు వేసినా కాశీనైతే వేస్తాను, నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపోమ్మా అని ఇంకా కానిస్టేబుల్ చెప్తుండేసరికి, అసలు పెనిమిటికి ఏమైంది, ఈ మధ్య పిచ్చి పట్టినట్టుంది, ఇక డబ్బు పిచ్చితో ఏం చేస్తున్నాడో తెలియడం లేదు, ఇది సింధు మేడం తెలుసో లేదే విషయం అని చెప్పి ఇంకా అక్కడే ఉన్న సుబ్బలక్ష్మి అయితే ఇంకా ఆలోచనలో పడుతూ ఉంటుంది. ఇంకా మరో పక్క ఇంకా సింధు అయితే ఇంకా యష్ గురించి ఆలోచిస్తూ చాలా టెన్షన్ పడిపోతూ ఉండేసరికి, అసలు యష్కి ఏమైంది, నన్ను ఇలా వదిలేసి ఎందుకు వెళ్ళిపోయాడు, అసలు నన్ను ఎందుకు అర్థం చేసుకుంటలేదు ఆయన అని చెప్పి ఇంకా బాధపడుతూ ఉండేసరికి ఇంకా అక్కడికైతే కాశీ అయితే వస్తూ ఉంటాడు. సింధు డార్లింగ్, నన్ను ఏ విధంగా లాక్ చేసావో మీ ఆయన్ని అదే విధంగా లాక్ చేశాను, ఇప్పుడు నీతో ఆడుకోవడానికి అయితే వచ్చాను, నా గురించి నువ్వు మర్చిపోకుండా ఉండాలంటే నీకు గట్టిగానే గుణపాఠం చెప్పాలి, అసలు నన్ను జైల్లో పెట్టేసి నీకు ముందు ముందు ఉందే అని చెప్పేసి ఇంకా కాశీ అయితే ఇంట్లోకి అయితే ఎంటర్ అవుతూ ఉంటాడు. ఇంకా వస్తుండేసరికి ఇంకా అక్కడైతే కాఫీ తాగుతూ ఉంటుంది. ఇంకా వచ్చేసరికి చిన్నపాటికి ఏడిపిస్తూ ఇంకా వస్తుండేసరికి అసలు వీడి ఏంటో అర్థం కావడం లేదు, ఒక రోజు ఒకలాగా ప్రవర్తిస్తున్నాడు, అసలు వీడి భాష వీడి తీరు అంతా కూడా అనుమానాస్పదంగానే ఉంది, అసలు ఏంటో అర్థం అవడం లేదు, అసలు వీడికి ఏమైనా దెయ్యం పట్టిందా అని ఇంకా మధు అయితే ఆలోచిస్తుంటుంది. ఇంకా మరో పక్క సింధు అయితే టెన్షన్తో అటు ఇటు తిరుగుతుండేసరికి ఇంకా వెనకాల నుంచి అయితే ఇంకా కాశీ అయితే వస్తుంటాడు. ఏంటి చాలా టెన్షన్ పడిపోతున్నట్టుంది సింధు డాలి, నన్ను జైల్లో పెట్టేస్తావే, అసలు నా పెర్ఫార్మెన్స్తో నిన్ను తికమక పెట్టేయపోతే నా పేరు కాశీయే కాదు అని చెప్పేసి ఇంకా అక్కడే ఉన్న సింధుతో అయితే మాట్లాడుతూ ఉంటాం. మేడం నేనైతే వచ్చేసాను, ఎందుకు అలా టెన్షన్ పడుతున్నారు అని అంటుండేసరికి ఇంకా అక్కడే ఉన్న సింధు అయితే ఇంకా చాలా షాక్ అయిపోతూ ఉంటుంది. నువ్వు నన్ను తప్పుగా అర్థం చేసుకున్నావేమో అనుకున్నాను యష్, అసలు నువ్వు వస్తావని నేనైతే అస్సలు ఊహించలేదు, కానీ నువ్వు నన్ను ఎందుకు ఇలా అర్థం చేసుకుంటున్నావు కూడా అర్థం కావడం లేదు, నేను ఏమన్నా దాచానంటే అది మన ఫ్యామిలీ గురించే, కానీ ఒకటి యష్ మన పిల్లల గురించి అత్తే గురించి మాత్రం నువ్వు ఆలోచించు, నీకు ఏదో ఒక రోజు నీకు మొత్తం అంతా గుర్తుకొస్తుంది, ముందైతే ఆఫీస్లో అన్ని విషయాలు కూడా నువ్వైతే దగ్గరుండి చూసుకోవాలి, నాకు తోడుగా ఉంటావు కదా యష్ అని ఇంకా ప్రామిస్ అడుగుతుండేసరికి ఇంకా అక్కడే ఉన్న కాశీ అయితే, మేడం ఇదైతే నేను చేయలేను, అయినా మనం అన్నీ తెలుసుకునే వరకు కొంచెం దూరంగానే ఉందాం, అసలు టచింగ్స్ అయితే వద్దు, సరే యష్ నీ ఇష్టం, సరే ముందు మన ఆఫీస్కి అయితే వెళ్దాం అని ఇంకిద్దరు కూడా బయలుదేరుతుండేసరికి ఇంకా అక్కడ ఉన్న మధు ఇద్దరిని అయితే చూసి, అసలు నాకైతే అర్థం కావడం లేదు సింధు, మీరు ఒక్కొక్కసారి ఒక్కొక్కలా ఉంటున్నారు, ఎందుకు నువ్వు మేడం అని పిలుస్తున్నావు సింధుని అని ఇంకా అక్కడ ఉన్న యష్ని అడుగుతుండేసరి ఇంకా కాశీ అయితే గట్టిగానే సమాధానం చెప్తాడు, అసలు మొగుడు పిల్లల మధ్య ఉన్న సంబంధం నీకెందుకు, ఒక్కొక్కసారి డార్లింగ్ అని ఒక్కొక్కసారి సార్ మేడం అని పిలుచుకుంటారు, దీంతో నీకు సంబంధం లేదు కదా, అయినా నీ మొగుడుతో నీకు ఎలా ఉందో సంబంధం నువ్వైతే చూసుకో, అయినా వేరే వాళ్ళు కూడా నీకెందుకు, అయినా నీకు పని లేనట్టుంది, వేరే పనులు అప్పచెప్పింది తనకి, మధు అయితే పని లేక ఇలా కూర్చోవడంతో చాలా అనుమానాలు వస్తున్నాయి అని ఇంకా కాశీ మాటలకు ఇంకా అక్కడే ఉన్న సింధు అయితే ఇంకా చాలా షాక్ అవుతూ ఉంటుంది.
ఇంకా మధు ఏమో ఇంకా చాలా కోపంగా చూసి ఇంకా లోపలికైతే వెళ్ళిపోయేసరికి, సారీ మేడం, నేనైతే అలా మాట్లాడవలసి వచ్చింది, లేకపోతే లేనిపోని విధంగా మిమ్మల్ని అలా మాట్లాడేసరికి నాకు కోపం అయితే వచ్చింది, అందుకని నేను అలా మాట్లాడాను, మిమ్మల్ని పేరు పెట్టి పిలిచినందుకు సారీ మేడం అని చెప్పి ఇంకా కవర్ చేస్తూ ఉంటాడు ఇంకా కాశీ అయితే. ఇంకా ఆఫీస్కి వెళ్ళేసరికి మేనేజర్ని పిలుస్తుండేసరికి, నిన్నంతా ఫండ్స్ అంతా కూడా అందరికీ ఇచ్చేశారు కదా, మొత్తం మన సప్లయర్స్కి ఇంకా ఎవరికైనా బాకీ ఎంత ఉందా, లిక్విడ్ క్యాష్ ఏమైనా మిగిలిందా అని ఇంకా మేనేజర్ని ఇంకా అన్నీ అడుగుతుండేసరికి, మేడం మొత్తం అంతా కూడా ఖర్చు అయిపోయింది, అందరికీ కూడా మనం అడ్వాన్సులతో సహా పూర్తిగా అందరికీ ఇచ్చేసాం, మిగిలిన క్యాష్ అంతా కూడా మన అకౌంట్లో అయితే సేఫ్గా ఉంది, ఇంకా ఎంత మిగిలింది అని ఇంకా అడుగుతుండేసరికి, ఇంకా 3 crores లిక్విడ్ క్యాష్ అయితే మిగిలింది మేడం అని ఇంకా అంటుండేసరికి, ఇంకా అక్కడున్న కాశీ అయితే ఓరిదినబ్బా, మొత్తం 50 crores కూడా వాడేసిందా, 3 కోట్లు మిగిల్చిందా, అది కూడా దాన ధర్మాలు చేసే ముందే అది కూడా దొంగలించేసేయాలి అని ఇంకా కాశీ అయితే ఆలోచనలో పడుతుండేసరికి, ఆ 3 crores కూడా ఈ యష్కి అయితే ఇవ్వండి, ఆయన అయితే చూసుకుంటారు అని చెప్తుండేసరికి, ఇంకా అక్కడే ఉన్న యష్ అయితే, అదేంటి మేడం అలా అంటారు, నా దగ్గర ఎందుకు, ఇక్కడే మేనేజర్ గారు సేఫ్గా అకౌంట్లో ఉంటుంది కదా అంటుండేసరికి, అదేంటి యష్ నువ్వు అలా అంటున్నావు, మొన్నే కదా నువ్వు అన్ని డీటెయిల్స్ ఏమన్నా ఉంటే కనుక నువ్వే అంత చూసుకుంటా అని చెప్పు, మళ్ళీ ఇలా మాట్లాడుతున్నావేంటి అని సింధు అడుగుతుండేసరికి, ఓకే మేడం నేనైతే చూసుకుంటాను అని ఇంకా చెప్పేసరికి, ఇంకా మేనేజర్ అయితే వెళ్తుంటాడు. ఇంకా అక్కడే ఉన్న సింధు అయితే ఇంకా కాశీతో ఇంకా యష్ అని మాట్లాడుతూ ఉంటుంది, యష్ నువ్వు మళ్ళీ తిరిగి వస్తావు నేను అస్సలు ఊహించలేదు, నువ్వు నన్ను అర్థం చేసుకుని మళ్ళీ తిరిగి వచ్చావు అంటే చాలా మిరాకిల్గా ఉంది, నేను నువ్వు వెళ్ళిపోయిన దానికి చాలా కోపంగా వెళ్ళిపోయావు, మళ్ళీ తిరిగి రావేమో అని నా మనసుకైతే అనిపించింది అని చెప్తుండేసరికి, ఇంకా అక్కడున్న యష్ అయితే, మేడం మీరు నాకు 2 కోట్లు అయితే ఇచ్చారు, నా ఫ్యామిలీ గురించి అయితే ఇచ్చారు ఏం ఆలోచించకుండా, అలాంటి దానికి మీరు ఏం చెప్పినా కానీ నేనైతే ఖచ్చితంగా చేసి తీరుతాను, మీరు ఇంక దీని గురించి ఆలోచించకండి అని ఇంకా మాట్లాడుతుండేసరికి, ఇంకా సింధు అయితే, అయినా నీ దగ్గర నిజం దాచినందుకు నీకు చాలా కోపం వచ్చింది, కానీ ఆ కాశీగాడు మొత్తం మన ఫ్యామిలీ విషయం అంతా తెలుసుకొని మావయ్య గారు నీ చేతుల్లోనే చనిపోయారని తెలిసి ఇంకా నన్నైతే బ్లాక్మెయిల్ చేశాడు, అది ఎక్కడ చెప్పేస్తాడు అని చెప్పేసి నేను ఇంటికి కూడా నిన్ను తీసుకురాకుండా ఇలాగా చేయవలసి వచ్చింది, దాని గురించి నేను ఆలోచించింది తప్ప నీతో విషయం చెప్పి అప్పటికే నేను హాస్పిటల్ నుంచి అయితే ఇంటికి తీసుకువెళ్ళిపోవాల్సిందన్నే, కానీ ఈ కారణాల వల్ల తీసుకువెళ్ళలేదు యష్, నువ్వు అర్థం చేసుకుంటావు అనుకుంటున్నాను, కేవలం మన పిల్లల గురించి అత్తయ్య గురించి నువ్వైతే మారాలి, నీకు గతం తొందర గుర్తొచ్చేస్తే అంతకన్నా మంచి విషయం లేదు, నువ్వు మారుతావని అనుకుంటున్నాను, నీకు తొందరలోనే గుర్తొస్తుంది అని ఇంకా మొత్తం కూడా చెప్తుండేసరికి, ఇంకా అక్కడే ఉన్న కాశీ అయితే ఈ విషయం నాకు చెప్పింది కాబట్టి సరిపోయింది, ఆ యష్ గడికి చెప్పుంటే దీన్ని నెత్తి మీద పెట్టుకొని చూసుకునేవాడు అని ఇంకా అంటుండేసరికి, ఇంకా అక్కడి నుంచి అయితే ఇంకా వెళ్తూ ఉంటుంది ఇంకా సింధు అయితే, ఇంకా 3 కోట్లు తీసుకొచ్చి మేనేజర్ అయితే ఇంక యష్ చేతికి ఇచ్చేసరికి, ఇంకా సూట్ కేసులో ఉన్న మొత్తం క్యాష్ చూసి ఇంకా చాలా షాక్ అయిపోతూ చాలా ఆశ్చర్యపోతూ ఉంటాడు ఇంకా కాశీ అయితే, దీన్నైతే అసలు బుద్ధుడు మీద లేదు, మొత్తం 50 కోట్ల నుంచి ఇంకా 3 కోట్లే మిగిలింది, దీన్ని కూడా దాన ధర్మం చేయకుండా ముందే మనం ఈ 3 కోట్లతో ఇంకా పారిపోవాలి అని చెప్పేసి ఇంకా బయటకు అయితే వచ్చేస్తుండేసరికి, ఇంకా అక్కడికైతే సింధు అయితే వస్తుంటుంది, ఏమైంది యష్ ఎక్కడికి వెళ్తున్నావు, అయినా నువ్వు సూట్ కేసు పట్టుకుని ఎక్కడికి వెళ్తున్నావు అని అడుగుతుండేసరికి, ఇంకా కవర్ చేస్తూ ఉంటాడు ఇంకా కాశీ అయితే. ఇంకా ఈరోజు ఎపిసోడ్ ఈ విధంగా జరుగుతుందండి. మరి ఈ ఎపిసోడ్ గురించి మరి మీరేమనుకుంటున్నారో కింద కమెంట్ సెక్షన్లో మనకైతే తెలియచేసేసేయండి. అండ్ మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ గురించి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.